సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో మసీదులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాట సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులతో కలిసి రోజాను వదిలిన కాట రాజుగౌడ్, ఆదర్శ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి, రాజుగౌడ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. పవిత్ర మాసమైన రంజాన్లో ఈ నెల రోజుల పాటు ఎంతో నిష్ఠగా ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంత గ్రాండ్గా అమీన్పూర్ గ్రామంలో ఇఫ్తార్ విందు నిర్వహించిన కాట రాజు గౌడ్కు ఎంతో ధన్యవాదాలు. ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సుమారు 1000 మంది ముస్లిం సోదరులు పాల్గొని ఇఫ్తార్ విందు ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఈ సందర్భంగా వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మాణిక్ యాదవ్, మైనార్టీ పెద్దలు, మాజీ కోఆప్షన్ ఆసిఫ్, బాబా, రవికిరణ్, స్థానిక నాయకులు, మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూసుకున్నావు కాగా మంచిది పెద్దాలు కొద్దిగా తీసిపోయి కూర్చో కూర్చో కొద్దిగా వాటర్ कलीम बाबा नहीं दिख रहे इधर आओ जी क्या आदर्श रेड्डी गारू रामचंद्रपुरम కార్పొరేటర్ ఆదర్శ్ రెడ్డి గారు కాశీపురం డివిజన్ ఇక్కడ మన అమీన్పూర్ మా రాజు అల్లుడు గారు కొంచెం డౌన్ ఆదర్శ్ అన్న గారు ఇక్కడ వచ్చేసి మా అందరికి సంతోషపెట్టి మాతోటి ఇఫ్తార్ సేకరించి ఇక్కడ నుంచి కొద్దిగా పని ఉన్నదని తొందరగా వెళ్ళడం జరుగుతున్నది. మా ఆదర్శ్ అన్న కొద్దిగా మాట్లాడాలని నేను అమీన్పూర్ మరి మస్జిద్లో రాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందిస్తున్నాము. అన్న మీరు తప్పకుండా రావాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మరి ఉపవాస దీక్ష ఉండి ఈ కఠినమైన మరి దీక్ష ఉండి మరి అందరూ కూడా బాగుండాలనే కోరికతోటి ఏదైతే మా ముస్లిం మైనార్టీ సోదరులు ఈ యొక్క రోజ్గార్ ఉంటారో మరి దానికి మేము తప్పకుండా వస్తాము. ఎందుకంటే నిన్ననే రామచంద్రపూర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున మనం ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. దాన్ని విజయవంతం చేసిన విధంగానే ఇవాళ అమీన్పూర్లో కూడా రాజు గౌడ్ గారు ఇవాళ మరి ఇఫ్తార్ విందు ఇవ్వడం, మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని సన్మానించి మరి ఇఫ్తార్లో పాల్గొనేలా చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.
ఎంతో కఠినమైన ఈ దీక్షని ఈ యొక్క మరి రంజాన్ మాసంలో మరి నిన్న మన జగ్నే కి రాత్ ఉండే, నిన్న ఇవాళ చాలా పవిత్రమైన రోజు. ఈ 2 రోజులు ఎవరైతే ఇఫ్తార్ విందిస్తారో వాళ్ళకు కానీ వారి కుటుంబానికి కానీ మరి మంచి జరుగుతుందని చెప్పి మా సోదరులు ఎప్పుడు చెప్పినానికే నిన్న మేము కూడా అక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ విందుని మరి ఇంత పెద్ద ఎత్తున మా సోదరులందరూ కూడా విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి హిందూ ముస్లిం అందరం కూడా మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో అన్నదమ్ముల్లాగా ఇప్పటిదాకా ఉన్నాం. ముందు కూడా మేమందరం కలిసిమెలిసి పటాన్చెరు కాన్స్టిట్యున్సీని మరి మీ అందరి దువాలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ